ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందట. రెగ్యులర్ బెయిల్ అంటే ఇంకా ఆయన బెయిల్ మీద ఉన్నట్టు ఇక బయట. సో తాత్కాలిక బెయిల్స్ లేకపోతే ఇంకా రకరకాల బెయిల్స్ ఉంటాయి కదా. సో ఇది రెగ్యులర్ బెయిల్ అనమాట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఊరట. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి పోవద్దు, ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఏమైందా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఒకటే ఉరికిరు, ఉరికి 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 ఆగిపోయారు. ఎందుకు ఆగిరు? ఎవరికి తెలవాలి? అది రేవంత్ రెడ్డికి తెలవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆన్నే ఉంది. కార్ రేసింగ్ ఏమా ఎక్కడిది? గవర్నర్ సంతకం పెడతలేడు, గవర్నర్ సంతకం పెట్టంగానే అరెస్ట్ అన్నాడు. గవర్నర్ సంతకం పెట్టి 4 నెలలు అవుతుంది. జూబ్లీహిల్స్ సెలక్షన్ల తర్వాత ఇమీడియట్గా పెట్టిండు ఆయన, పాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇంతవరకు ఆ కేసు ఎడిపోయిందో ఏమైపోయిందో తెలియదు. అందులో ఉన్న గ్రీన్ కో అనిల్ మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళంతా కలిసి దిగుతున్నారు. ఇక అది ఏమవుతుందని మనకు తెలిసింది, అర్థమైపోయింది. కాళేశ్వరం కేసు సిబిఐ అన్నాడు, అది అటే పోయింది, ఇది ఇటే పోయింది, కథం అయిపోయింది. ఇక ఇంకేం కేసులు ఉన్నాయి? ఇది ఇది ఈ థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించిన కేసు, అది ఎడిపోయిందో అది అతి గతి లేదు. గతంలో కమిషన్ వేసిండు ఆయన, నరసింహరావు కమిషన్ ఎవరిదో కమిషన్, దాని మీద కేసీఆర్ అబ్జెక్షన్ చెప్పిండు, మళ్ళీ కమిషన్ మార్చిరు, ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమైందో ఎటుపోయిందో ఎవరికి తెలియదు. ఒక్క కేసు ముందుకు పడ్డది లేదు ఇంతవరకు. అంటే ఎంత కాంప్రమైజ్ అవుతే ఈ మొత్తం వ్యవహారం మొత్తం అంతా ఇదైపోవాలా? నువ్వే అంటున్నావు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, నువ్వే అంటున్నావు మేము నెలకి 7-8 వేల కోట్లు కట్టాల్సి వస్తుందని, నువ్వే అంటున్నావు కాళేశ్వరం కథం అయిపోయింది, దాని వెనకాల 1000 కోట్ల అవినీతి జరిగిందని. నాట్ ఓన్లీ కాళేశ్వరం జరిగిందని అంటున్నవే కదా, అది నిజం, వాస్తవం కూడా. మరి ఏ దాని మీదనైనా ఒక్క కేసన్నా ముందుకు పడ్డదా? అరే రేవంత్ రెడ్డి గారు, మీరు బెడ్రూమ్లు ఉంటే తలుపులు బద్దలు కొట్టి నేను లోపల నుంచి గొర్ర గుంజుకపోతుంటే మీ కుటుంబం అంతా నీ వెనకాల వచ్చింది. అయ్యో మా ఆయనని తీసుకుపోతున్నారని మీ భార్య, మా నాన్నని తీసుకుపోతున్నారని మీ కూతురు. అరే వాళ్ళని చూసినప్పుడైనా మీకు కొంచెమైనా ఇది అనిపిస్తలేదా? జనాలు అడుగుతున్నారు, మేం కాదు అడిగేది, ప్రజలు అడుగుతున్నారు. అరే ఇంత పౌరుషం లేని వ్యక్తి ఏందా, అంతకుముందు తొడలు కొట్టిండు, మీసాలు తిప్పిండు, అటు ఇటు చేసిండని. మరి ఇప్పుడు ఏమైంది నీకు? అంటే కనీసమైన అంటే ఇంత అసలు నీకు ఓటేసిందే, నేను ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలనుకున్నదే, నువ్వు గట్టిగా కొట్లాడతావు, గట్టిగా మాట్లాడతావు, నీలో ఏదో పౌరుషం ఉన్నది, ఆ తప్పును సహించడం అనే కోణంలో ప్రజలు చూసినారు. కానీ నువ్వు తప్పు చేసిన వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని లోపల కాంప్రమైజ్ అయ్యి చివరికి నీ కుటుంబానికి అన్యాయం జరిగినా కూడా నువ్వు కాంప్రమైజ్ అయినావంటే ఎవడన్నా ఉంటాడా? ఇట్లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారా? సొంత కుటుంబానికి సొంతానికి అన్యాయం జరిగినప్పుడు సైలెంట్గా ఏమీ చేయకుండా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటారా అంటే అది ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే మీకు భూములు కావాలా, పైసలు కావాలా, పరువు పోయినా పర్లేదు, ఇంకేదన్నా పోయినా పర్లేదు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినన్న లైన్ కూడా మీకు కనబడతలేదు. చివరికి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినన్న పాయింట్ కూడా మీకు కనీసం కనబడతలేదంటే ఇక మీరు ఏ లైన్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏమొస్తుందండి మీకు ఆ భూములు, ఆ పైసలు? పరువు కంటే మీకు అవి ఇంపార్టెంటా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్లు 2023 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో అప్పట్లో ఎస్ఐబికి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేశారు. ఇంతలోనే ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఆయన్ను భారత్ తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. అయితే ముందస్తు బెయిల్ ఇస్తేనే తిరిగి వస్తానని ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును గత ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో స్వదేశానికి తిరిగొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 11న ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆ పిటిషన్ మరోసారి మంగళవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇరు వర్గాల వాదన విన్న తర్వాత కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభాకర్ రావు పాటిస్తున్నారు, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, దామా శేషాద్రి నాయుడు తమ వాదన వినిపించారు. కస్టోడియల్ విచారణ సైతం ముగిసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణకు పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా తన వాదన వినిపిస్తూ విచారణకు ఈ కేసు అర్హమా కాదా అనే అంశంపై నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడు తేల్చకుండా పెండింగ్లో ఉంచాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర రక్షణనే కొనసాగించాలి. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయొద్దని విన్నవించారు.
ఇట్లా మొత్తానికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందట. ఏం చేయగలిగినారండి ఇప్పుడు ఆయన్ని? ప్రధాన నిందితుడికే బెయిల్ వచ్చింది. ఇప్పుడు కోర్టులు ఏం చెప్తాయి? కోర్టులు అవతలి వ్యక్తి ఆ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పెట్టే సాక్ష్యాల ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కోర్టు ఆధారాలను చూసి బెయిల్ ఇవ్వడమా ఇంకోటి చేయడమా చేస్తుంది. అసలు వీళ్ళు ఎంత గొప్పగా ఆర్గ్యుమెంట్ చేసినారు. ఇప్పుడు అక్కడ ఉన్న అడ్వకేట్, ప్రభుత్వం తరపున అడ్వకేటు సైలెంట్గా ఉంటే అయిపోయాయి, బెయిల్ ఇవ్వచ్చా అంటే ఇచ్చేసుకోండి అంటే అయిపోయాయి, వచ్చేస్తుంది.